గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన విడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క మహాకృపను బట్టి సమూయేలు 2వ గ్రంథాన్ని ప్రారంభించి కొనసాగుతూ ఉన్నాం. 1వ అధ్యాయాన్ని మనము గడిచిన ఆదివారం ముగించాము. 1వ అధ్యాయానికి మనం ఏమని పేరు పెట్టాము? నాయకుని కన్నీరు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, లేదంటే నాయకుని దుఃఖము అని మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకొని ముగించాం. 1 నుండి 16 వచనాలలో అమాలేకీయులు హతమని చూసాం. అమాలేకీయులు ఎవరు, వాళ్ళు ఏమయ్యారు, దేవుడు వారికి ఇచ్చిన శిక్ష ఏంటో చూసాం. అంత మాత్రమే కాదు, ఈ అధ్యాయంలో ఉన్న ఈ అమాలేకుడు ఎవరో కూడా మనం చూసి ముగించాం. 17 నుండి 27 వచనాలలో దావీదు ఒక ధనుర్గీతాన్ని రచించి దాన్ని బట్టి విలాపం సలుపుతూ దావీదు పాడిన ఈ కీర్తనను మనము ధ్యానం చేసి మనం ముగించాం. ఈ ధనుర్గీతాన్ని మనం ధ్యానం చేసి గడిచిన వారం మనం ముగించాం. ఈ వారం మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయి? 32 వచనాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఈ అధ్యాయాన్ని చదివిన వారు ఉన్నారా? ఈ అధ్యాయం అయిపోతున్న, మనం స్టడీ చేస్తున్న అధ్యాయాన్ని, ధ్యానం చేస్తున్న అధ్యాయాన్ని మీరు ఖచ్చితంగా చదవవలసిన వారు. ఇది ఎన్ని దినాలు పడితే అన్ని దినాలు ఖచ్చితంగా చదివితే ఈ అధ్యాయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనం అందించే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా మనకు అర్థమైపోతాయి. చూద్దాం, మనము ఈ 2వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. రండి, 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. అందరు బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. ఒకవేళ లేని వారు గమనించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. 2వ వచనంలో చివరి భాగంలో భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను అనుంది. 3వ వచనంలో చివరి భాగంలో వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిరి. 4వ వచనం అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. అనగా ఏంటి ఈ అధ్యాయాన్ని మనం ఎందుకు స్టడీ చేయాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఏంటి మనకు వచ్చే లాభం ఏంటి, ఈ అధ్యాయంలో ఉన్న సారం ఏంటి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉండగా, ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రాముఖ్యంగా ఒక అంశం కనపడుతుంది. దావీదుకి ఇప్పుడు ఏం జరిగింది? పట్టాభిషేకం జరిగింది. అంటే యూదావారి మీద రాజుగా ఉండడానికి యూదావారే వచ్చి దావీదునకు పట్టాభిషేకారు. ఎక్కడున్నాడు ఇప్పుడు దావీదు? హెబ్రోనులో ఉన్నాడు. చూద్దాం, ఈ అధ్యాయాన్ని విభజన చేసి ఈ అధ్యాయానికి ఒక పేరు ఏమిటంటే దావీదు, మనమే కొత్త పేరు అవసరం, దావీదునకు పట్టాభిషేకం. దావీదునకు పట్టాభిషేకం, లేకపోతే దావీదు సింహాసనం అధిరోహించుట, వీటన్నిటికంటే ఇదే మంచి, మనకి ఈజీగా. దావీదునకు పట్టాభిషేకం అని మనం చూద్దాం. ఈ అధ్యాయానికి ఆ పేరు పెట్టుకొని
మొదటి 4 వచనాల్లో మనం చూద్దాం. మొదటి 4 వచనాల్లో దావీదునకు పట్టాభిషేకం, దావీదునకు పట్టాభిషేకం. 5 నుండి 7 వచనాలలో 5 నుండి 7 వచనాల్లో యాబేష్ గిలాదు వారికి ఉపకారం. 5 నుండి 7 వచనాలలో యాబేష్ గిలాదు వారికి ఉపకారం. 8 నుండి 32 వచనాలలో 8 నుండి 32 వచనాలలో 2 రాజ్యాల పోరాటం, 2 రాజ్యాల పోరాటం. ఆ 2 రాజ్యాలు ఎవరంటే అబ్నేరు, యోవాబు. ఇశ్రాయేలు యూదా వారికి, ఇంకో మాటగా చెప్పాలంటే దావీదు వారికి, సౌలు తరం కుటుంబం వారికి, దావీదు కుటుంబం వారికి ఇంత జరుగుతూ ఉందన్నమాట. అది దాని ఉద్దేశం ఏంటంటే 2 రాజ్యాల పోరాటం. మరలా చెప్తున్నాను. 1 నుండి 4 వచనాలలో దావీదు పట్టాభిషేకం, 5 నుండి 7 వచనాల్లో యాబేష్ గిలాదు వారికి ఉపకారము, 8 నుండి 32 వచనాలలో 2 రాజ్యాల మధ్య పోరాటం, అంతర్కలహాలు ఉన్నాయి. అబ్నేరుకి యోవాబులకు మధ్య యుద్ధాలు ఉన్నాయి. చూద్దాం. ఇది ఈ అధ్యాయ విభజన మనం చేసాం. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఏమి రాయబడి ఉందంటే, ఇప్పుడు అసలు వాస్తవానికి ఈ మొదటి వచనం చదువుదామా? ఇది జరిగిన తర్వాత ఏది జరిగింది? సౌలు మరణించాడు. సౌలు కుమారులు 3, మొత్తం 4 అయితే 3 మరణించారు. ఒక ఆయన ఉన్నాడు. 3 మరణించారు. సైనికులు మరణించారు. ఈ సమయంలో దావీదు ఎక్కడున్నాడు? ఈ సమయంలో ఇది జరిగిన తర్వాత ఈ సమయంలో దావీదు ఎక్కడున్నాడు? 4వ వచనంలో హెబ్రోన్లో ఉన్నాడులే. 3వ వచనంలో ఈ వచనం 2వ అధ్యాయము 1వ వచనం భాగం ప్రకారము దావీదు ఎక్కడున్నాడంటే ఆ సమయాలు మొదటి గ్రంథము 31వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అక్కడ 30వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఆడ మొదటి 2 వచనాల్లో చూస్తే సిగ్లగ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇది జరిగిన తర్వాత అంటే అమాలేకుడు వచ్చాడు, వాడు మరణించాడు, తదుపరి దావీదు ధనుర్గీతాన్ని, ఇదంతా సిగ్లగ్లోనే జరిగింది. సిగ్లగ్లో జరిగిన తర్వాత అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఇప్పుడు దేవుని వద్ద విచారణ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి అసలు అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఏ పట్టణానికి పోవాలన్నాడు. అన్నప్పుడు దేవుడు అన్నాడు, యూదా పట్టణానికి వెళ్ళి అన్నాడు. సరే, యూదాలో ఏ పట్టణానికి వెళ్ళాలని మళ్ళా ప్రార్థన చేశాడు. హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. తన భార్యలను తన కుమారులను తీసుకొని హెబ్రోన్కి వెళ్ళి అక్కడ కాపురం ఉంటా ఉన్నాడు. అక్కడ ఉంటున్న సమయంలో యూదా వారు వచ్చి దావీదు నాకు పట్టాభిషేకం చేస్తారు, నువ్వే మా మీద రాజుగా ఉండమని పట్టాభిషేకం చేశారు. అయితే ఆ జరిగిన తర్వాత దావీదు సింహాసనం మీద ఉండి యాబేష్ గిలాదు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ యాబేష్ గిలాదు వారు ఎవరో నేను నా తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయంలో ఏముందో చెప్తా ఉన్నాను. యాబేష్ గిలాదు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మేలు చేస్తాడు. ఆ తరువాత మేలు చేస్తాడు. 5 నుంచి 7, 8 వచనాలలో అబ్నేరు ఉంటాడు, సౌలు యొక్క సైన్యాధిపతి. ఆయన ఏం చేస్తాడంటే సౌలు కుమారుని తీసుకొని పోయి కొంతమంది రాజ్యాలను ఏర్పరచు, కొంతమంది రాజ్యాలు ఉన్నాయి అక్కడ, వారిని తీసుకొని ఇశ్రాయేలు మీద రాజుగా పెడతా ఇష్బోషేతుని రాజుగా చేస్తారు. సౌలు కుమారుడు మిగిలి ఉన్నాడు ఆయన్ని. అబ్నేరు ఎవరంటే సౌలు సైన్యాధ్యక్షుడు. ఆ సౌలు కుమారుని తీసుకొని పోయి ఇశ్రాయేలు కొంతమంది రాజ్యాల మీద ఇష్బోషేతును రాజుగా నియమిస్తాడు. అతను వారిని పరిపాలిస్తుంటాడు. దావీదు యూదా వారిని పరిపాలిస్తుంటాడు. సౌలు కుమారుడేమో ఇశ్రాయేలు కొన్ని రాజ్యాల వారిని పరిపాలిస్తుంటాడు. దావీదు మాత్రం యూదా వారిని పరిపాలిస్తూ ఉంటాడు. 7.5 ఏళ్ల కాలం ఇలా జరుగుతూ ఉన్న సమయంలో అబ్నేరు ఎవరంటే సౌలు సైన్యాధ్యక్షుడు. యోవాబు ఉంటాడు. యోవాబు ఎవరంటే దావీదు యొక్క అక్కగారి కుమారుడు అన్నమాట. ఎదురెవరంటే దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు. సౌలు సైన్యాధ్యక్షుడు ఎవరు? అబ్నేరు. దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరు? యోవాబు. ఇప్పుడు దావీదు బాగానే ఉన్నాడు, ఇష్బోషెతు బాగానే ఉన్నాడు. ఇప్పుడు యోవాబు అబ్నేరుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళ సైనికుల మధ్య. వీరు 11 మంది నిలబడ్డారు, వీళ్ళు 11 మంది నిలబడ్డారు. వీరు దావీదుకు తెలియదు ఈ విషయం. నిలబడి వాళ్ళిద్దరూ
యోవాబు సైన్యం అలాగే ఇశ్రాయేలు సైన్యము దావీదు సైన్యము నిలబడి వారంటారు, మనం కొట్లాడొద్దు, మీరు 11 మంది నిలబడండి, మేము 11 మంది నిలబడతాం, మనం కొట్లాడదాం అంటారు. సరే, మొత్తానికి అక్కడ ఒక వారు జరిగింది, చిన్నపాటి వారు చనిపోతారు. అక్కడ ఒక పేరు పెట్టబడింది, చాలా నోరు తిరగని కఠినమైన పదం ఉంటుంది అక్కడ. మీరు తర్వాత చదవండి, తర్వాత నేను తర్వాత చదువుతాను. వాటి గురించి నేను అంత డీటెయిల్గా అందిస్తాను. ఇప్పుడు నేను ఏమని జ్ఞాపకం చేస్తాను, అందులో ఉన్న చెప్తున్నాను. ఆ తర్వాత వారి అలా కొనసాగుతూ ఉండగా అబ్నేరు తరుగుతూ ఉంటాడు. ఆషాయేలు అబ్నేరు తరుగుతూ ఉన్నప్పుడు అబ్నేరు అంటాడు, నన్ను ఎందుకు తరుగుతావు, వెళ్ళి వాళ్ళ సైనికులు ఉన్నారు, కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, పట్టుకో, నువ్వు నన్ను నెంబడబడద్దు అంటాడు. అబ్నేరు ఆషాయేలు ఎవరంటే యోవాబు తమ్ముడే. యోవాబు ఎవరంటే దావీదు యొక్క సైన్యంలో సంబంధించిన వాడు. అబ్నేరేమో సౌలుకు సంబంధించిన వాడు. మొత్తానికి ఆషాయేలు అంటాడు, నేను నిన్ను చంపను, నువ్వు వెళ్ళిపో అంటాడు. మొత్తానికి అబ్నేరు ఏం చేస్తాడంటే తన ఈట మడిమ చేత ఆషాయేలు గుచ్చి చంపేస్తాడు. ఎవరి తమ్ముడిని? యోవాబు తమ్ముడిని. అందరూ ఆగిపోతారు. వారికి ఒక కొండ దగ్గరకు వస్తారు, సూర్యుడు అస్తమిస్తాడు. అబ్నేరు మాట్లాడతాడు, ఎందుకు నీ వాళ్ళను పంపించి నన్ను చంపాలని చూస్తావు అంటే, మీరే కదా చేసి, యోవాబు అంటాడు, మీరే కదా యుద్ధానికి సిద్ధమైంది, మీరే కదా మమ్మల్ని రెచ్చగొట్టింది, కాబట్టి నేను ఆపేస్తున్నాను, నేను చెప్తాను, మా వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి చెప్పినప్పుడు ఇద్దరు మొత్తానికి ఆ యుద్ధాన్ని ఆపి వారు మహాయనము గిబియోన్లో ఉన్న మహాయానికి వెళ్ళిపోతారు. వీళ్ళు తిరిగి మరలా హెబ్రోనుకు వస్తారు, వీళ్ళ సైన్యం, వారి సైన్యం. కాకపోతే విశేషం ఏంటంటే దావీదు యొక్క సైన్యమో ఆషాయేలు కాక 19 మంది, అంటే మొత్తం 20 మంది చనిపోతారు. ఇశ్రాయేలు యొక్క సైన్యం అనగా బెన్యామీలు అయితేనేమి, అబ్నేరు యొక్క సైన్యం అయితేనేమి 360 మంది చనిపోతారు. వీళ్ళేమో 360 మంది చనిపోయారు, వీళ్ళేమో సుమారుగా 20 మంది చనిపోయారు. నెట్టుకు ఇది దావీదు తెలియకుండా యుద్ధం జరిగింది. దావీదు దాని గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి ఈ అధ్యాయంలో ఇది కనబడుతుంది. ఏమర్థమైంది మనకి? దావీదు సింహాసనము, యాబేష్ గిలాదు వారికి మేలు, యోవాబు అబ్నేరు మధ్య పోరాటం. ఇది అధ్యాయం. మనకేంటి లాభం? ఏమన్నా ఉందా? మనకు మ్యూజియం ఉందా? ఉంది. చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు మనకి ఈ అధ్యాయంలో రాయించాడు. చూద్దామా? నెంబర్ 1, ఈ అధ్యాయంలో కొంతమంది వ్యక్తులు కనబడతారు. కొంతమంది వ్యక్తులు. నెంబర్ 1 ఎవరు కనబడతారు? కొంతమంది వ్యక్తుల పేర్లు జ్ఞాపకం చేస్తారు. ఆ వ్యక్తుల పేరులో నుంచి మనం స్టడీ చేసి అధ్యాయాన్ని మనం ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోదాం. మొదటి వచనం చూస్తారా? అక్కడ ఎవరు కనబడతారు? దావీదు అని పేరు కనబడిందా మీకు? తర్వాత 2వ వచనంలో మొత్తం వ్యక్తులను జ్ఞాపకం, ఈ అధ్యాయంలో వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిగా దావీదు కనిపిస్తాడు. రెండవది దావీదు 2వ వచనంలో దావీదు భార్యలు కనబడతారు. కనబడ్డారా మీకు? ఏం పేరు ఉన్నాయి? అహీనోయము, తర్వాత అబీగయీలు, అంతేనా? ఇద్దరు కనబడ్డారా? కనిపించారు మీకు 2వ వచనంలో? ఇద్దరు దావీదు భార్యలు కనిపిస్తారు. 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. 3వది కొంతమంది వ్యక్తులు ఉన్నారు. యాబేష్ గిలాదు వారు. 5వ వచనంలో యాబేష్ గిలాదు వారు కనిపిస్తారు. 4వ వచనం, 8వ వచనం చూస్తారా? నేరు కుమారుడగు నేరు కనబడతాడు, నేరు కుమారుడైన అబ్నేరు కనబడతాడు. కనబడుతున్నా? మీకు కనిపిస్తారా? నేరు కనబడుతున్నాడు, నేరు కుమారుడైన అబ్నేరు కనబడుతున్నాడు. తర్వాత సౌలు కుమారుడైన ఇష్బోషేత్ కనబడుతున్నాడు. ఎంతమంది అవుతారు చెప్పాలి మీరు? ఇష్బోషేత్ కనబడుతున్నాడు. 14వ వచనంలో యోవాబు కనబడతాడు. 18వ వచనంలో అభిషై కనబడతాడు. 18వ వచనంలో మళ్ళా ఆషాహేలు కనబడతాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? దావీదు ఇద్దరు భార్యలు ఎంతమంది? మొత్తం ఎన్ని పేర్లు? అహీనోయము, అబేగయీలు, యాబేష్ గిలాదు వారు, అబ్నేరు, ఇష్బోషేతు. అబ్నేరుకు ముందు నేరు ఉన్నాడు కదా, నేరు కుమారుడైన అబ్నేరు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక కర్మేలి వాడైన ఉంది, పేరు రాయలేదు కదా, నాబాలు ఉంది కదా. నాబాలు పేరు కనిపించిందా మీకు? 2వ వచనంలో నాబాలు పేరు కూడా ఉంది. నాబాలు పేరుంది. మొత్తం ఎన్ని పేర్లు అయ్యాయి? అరే, ఈ పేరు మళ్ళీ అర్థాలు చూడాలి మనం. త్వరగా చదివితే మనకు త్వరగా పని అయింది. మొత్తం ఎన్ని పేర్లు అయినాయి? దావీదు,
అహీనోయము, అబగయిలు, నాబాలు, యాబేష్ గిలాదు వారు, నేరు, అబ్నేరు, యోవాబు, అబీషై, ఆషాహేలు, ఇంకెవరైనా కనిపించారా? ఇష్బోషెత్. ఇష్బోషెత్. ఎంతమంది మొత్తం 11 అంతేనా? 11 మంది పేరు రాయబడి ఉన్నాయి. యాబేష్ గిలాదు వారు కూడా పేరేది కూడా వాళ్ళ ప్రాంత వారు, అదని కూడా అర్థం ఉంది. ఇప్పుడు రండి త్వరగా వాళ్ళ పేరు యొక్క అర్థాలు చూసి మన ప్రాముఖ్యమైన ఒక మాటను జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. దావీదు అనగా అంటే అర్థం ఏంటి? దావీదు అనగా బహుప్రియుడు అని అర్థం. బహుప్రియుడు. రెండోది, దావీదు భార్య అహీనోయం ఉంది కదా, అహీనోయము అనగా కృపకు సహోదరి అని అర్థం. కృపకు సహోదరి అని అర్థం. అబయగీయులు ఉంది. అబయగీయులు అనగా ఆనందానికి కారణమని అర్థం. కృపకు సహోదరి అబయగీయులు, క్షమించండి, అహీనోయము కృపకు సహోదరి. అబయగీయులు అంటే అర్థం ఏంటంటే ఆనందానికి కారణం. యాబేష్ గిలాదు వారు అంటే అర్థం ఏంటంటే గిలాదులో నీళ్లు లేని ప్రాంతం. గిలాదులో నీళ్లు లేని ప్రాంతం. అబ్నేరు అనగా వెలుగుగల తండ్రి. వెలుగుగల తండ్రి. వెలుగుగల తండ్రి. ఇష్బోషేతు అనగా సిగ్గుపడవలసిన వాడు. సిగ్గుపడవలసి అంటే వాడు. ఇందాక చెప్పేటప్పుడు పేరు రాసుకుని ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇందాక చెప్పేటప్పుడు పేరు అంతా చూశారు కానీ రాసుకోలేదు. ఇప్పుడు కష్టం అయిపోయింది. నాకు సమయం లేదు కాబట్టి నేను దాటి వెళ్తాను. తర్వాత మీకు అన్నిటిని మనం దాంట్లో యూట్యూబ్లో వస్తే చూడండి. ఇష్బోషేతు అనగా సిగ్గుపడవలసిన వాడు. యోబాబు అనగా యెహోవా తండ్రి అయి ఉన్నాడు. యెహోవా తండ్రి అయి ఉన్నాడు. అభిషై అనగా ధనాస్పదము. ధనాస్పదము. ఆషాహేలు అనగా దేవుడు చేసెను లేక దేవుడే కర్త. ఇది ఈ పేర్లకు అర్థాలు చూద్దాం. మొట్టమొదటిగా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ అధ్యాయంలో దావీదుని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరు? ఈ వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తే అధ్యాయం మనకు అర్థమైపోద్ది. వ్యక్తులు ఇంతమంది 11 మంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం స్టడీ చేస్తే ఈ అధ్యాయంలో ఏంటో అర్థమైపోద్ది. ఈ 11 మంది వ్యక్తుల పేర్లను అడుగుతూనే ఉంటారు. మీరు చెబుతూనే ఉంటారు. నెంబర్ 1 మొట్టమొదటి ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఏంటి దావీదు యొక్క క్యారెక్టర్? ఇందులో ఏముంది? దావీదు యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, దావీదు యొక్క లక్షణాలు 3 ఉన్నాయి. 3 లక్షణాలను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నెంబర్ 1 మొదటి లక్షణం చూద్దాం. మొదటి వచనానికి రండి. దావీదు యొక్క లక్షణాలు మన అర్థం. మన పాఠం ఏంటి? దావీదు యొక్క లక్షణాలు. యెహోవా తర్వాత చదవండి. మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎందుకు విచారణ చేయాలి దావీదు? సౌలు చనిపోయాడు. వినండి జాగ్రత్తగా. సౌలు చనిపోయాడు. ఇప్పుడు సింహాసనం ఏమైంది? చెప్పాలి. సింహాసనం ఏమైంది? ఖాళీగా ఉంది. ఇప్పుడు సింహాసనం ఖాళీగా ఉన్నప్పుడు నేరుగా వెళ్ళి ఇంకెవరు అడ్డులేరు కదా. ఇంకెవరు దావీదుకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. దావీదు వంటి బలాఢ్యులు ఇంకెవరు లేరు కదా వారి సైన్యంలో. అసలు వాస్తవానికి జనులందరికీ తెలుసు దావీదు రాజు కావాలని. దావీదే రాజు కావాలని జనులందరికీ తెలుసు. సౌలు అడ్డగిస్తాడన్న సంగతి తెలుసు. ఇప్పుడు ఆ అడ్డగించే సౌలు మరణించాడన్న సంగతి తెలుసు. ఇప్పుడు సింహాసనానికి వెళితే ఎవరు అడ్డు చెప్పరు. కానీ దావీదు చేస్తున్న గొప్ప దేవుని ఎదుట కనిపెడుతున్న గొప్ప భాగ్యం ఏంటంటే, గొప్ప ధన్యత ఏంటంటే, సింహాసనం ఖాళీగా ఉంది, వెళ్ళి వెక్కొచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని అనుమతి కోసం ప్రార్థన చేస్తున్నవాడు. ఏమని చేస్తున్నాడు చూస్తారా? ఏమని చేస్తున్నాడు? మొదటిగా చూడండి. యూదా పట్టణంలో ఫస్ట్ ఏమన్నాడు? యూదా పట్టణంలోనికి నేను పోదునా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? పోమన్నాడు. రెండవది, ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? యూదా పట్టణంలో ఉన్న హెబ్రోనికి వెళ్ళాను. వీళ్ళరా
దావీదు ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడినవాడు. దేవుని అనుమతి కొరకు ప్రార్థించిన దావీదుని మనం దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, సింహాసనం ఖాళీగా ఉంది కానీ దేవుని అనుమతిని కోరుతూ ఉన్నవాడు. వెళ్ళి కూర్చోవచ్చు, వెళ్ళి సింహాసనం అధిరోహించవచ్చు, పరిపాలన కొనసాగించవచ్చు, కానీ దేవుని అనుమతి కోరుతూ ఉన్నవాడు. దావీదుకి ఇదే కొత్త కాదు, దావీదుకి ఇది ఫస్ట్ కాదు. చాలా సందర్భాలలో నేను 1-2 జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాలలో దేవుని అనుమతి కోరాడు. ఈ మనం మొదటి సమయంలో చూస్తే 23వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 23వ అధ్యాయంలో సుమారు ఒక 4 సార్లు ప్రార్థన చేస్తారు, కానీ నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఒకటి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. ఇదే కాదు, కెయిలా ప్రజలను ఫిలిష్తీయులు ఆక్రమించారని దావీదుకి వినబడింది. పరిపాలన చేసే సౌలుకి వినబడలేదు, కానీ అరణ్యంలో దాగి ఉన్న దావీదుకి వినబడినప్పుడు దేవుని వద్ద విచారణ చేశాడు. దేవా, నేను కెయిలా ప్రజలను రక్షించడానికి నేను ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు విచారణ చేసినవాడు. 2వ వచనంలో చూడగలం, 4వ వచనంలో చూడగలం, 11వ వచనంలో చూడగలం, 12వ వచనంలో కూడా చూడగలం. చాలా విషయాల్లో కీర్తన గ్రంథంలో చదవండి, చాలా కీర్తనలో దావీదు దేవుని మీద ఆధారపడినవాడు. ఇది సమయం కాదు కానీ దాటి వెళుతున్నాను. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినవాడు దావీదు. ఈ లక్షణం ఎవరిదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణం దావీదు కలిగి ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు చెప్పాలి? తండ్రి మీద ఆధారపడినవాడు. తన బోధ విషయంలో తను బోధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధకు ప్రారంభించే లూకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు ఏం చేశాడు? ప్రార్థన చేసినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వస్థతలు చేసే ముందు ఏం చేశాడు? ప్రార్థన చేసినవాడు. శిష్యులను ఆయన పంపివేసేటప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి వెన్నుకున్నాడు, ప్రార్థన చేసి పంపించాడు. శిలువ మరణానికి ముందు ప్రార్థన చేసినవాడు, శిలువలో కూడా ప్రార్థన చేసినవాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నిరంతరం కూడా ప్రార్థన చేస్తున్నవాడు. దావీదు ఏ రీతిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడో ఆ లక్షణం ప్రభువైన యేసుక్రీస్తులో లక్షణం. అది దావీదు ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అసలు ప్రార్థన వినేవాడు, ఆలకించేవాడు, జవాబులు ఇచ్చేవాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడినవాడు. చివరికి ఆయన 2వ రాకడలో కూడా తండ్రి సెలవిస్తేనే ఆయన వస్తాడు. ఆయన నిలబడి ఉన్నాడు, తండ్రి ఆజ్ఞ కోసం చూస్తున్నాడు. ఇయగానే ఆయన ఏం చేస్తాడు? మధ్యాకాశానికి వచ్చేస్తాడు. ఆ గడియ ఎవరికీ తెలియదు. ఆ గడియ అంటే నేను నెంబర్ 1 జ్ఞాపకం చేస్తున్నాను. దావీదులో మొదటి లక్షణం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడినవాడు. వీళ్ళరా, ఖాళీగా కనబడుతున్న స్థలాలు మనవి కాదు. సంఘములో సేవకుడు లేనప్పుడు, సంఘములో సంఘ పెద్దలు కనబడినప్పుడు, సంఘములో పరిచర్య చేసేవారు కనబడినప్పుడు, సంఘములో కొన్ని పనులు జరిగించేవారు లేనప్పుడు ఆ స్థలాలను మనం ఆక్రమించరాదు. ఖాళీగా కొన్నిసార్లు సేవకుడు ఉంటాడు, కానీ అది లేనట్టుగానే కనబడుతుంది, ఆ లోటు ఉంటుంది. కొన్నిసార్లు పెద్దలు ఉంటారు, కానీ ఆ సంఘంలో ఆ పెద్దలు లేనట్లుగానే ఉంటుంది. కొన్నిసార్లు పాడేవారు ఉంటారు, కానీ పాడనట్టే ఉంటుంది ఆ సంఘంలో. కొన్నిసార్లు పరిచర్య చేసేవారు ఉంటారు, ఈ పరిచర్య చేయనట్టే ఉంటుంది, ఖాళీగా కనబడతాయి. వారి బలహీనతలను బట్టి, వారి లోక సంబంధమైన క్రియలను బట్టి లోపాలు కనబడి అది నీకు శూన్యంగా కనబడినప్పుడు, అది నీకు వ్యర్థంగా కనబడినప్పుడు, ఆ స్థానం నీకు ఖాళీగా కనబడినప్పుడు మనం ఆక్రమించకూడదు. దావీదు వల్ల మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా,
మా సంఘములో మా సేవకుని లోపం ఉంది, మా సంఘములో మా స్థానిక పెద్దల లోపం ఉంది, మా సంఘములో పాడేవారి లోపం ఉంది, మా సంఘములో ఇచ్చేవారి లోపం ఉంది, మా సంఘములో పరిచర్య చేసేవారి లోపం ఉంది అని దావీదు వలె ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. సందు దొరికింది కదా అని చెప్పి దేవుని సేవకుని స్థానాన్ని ఆక్రమించకూడదు. పెద్దల స్థానాన్ని నీవే పెద్దలుగా ఫీల్ అవ్వకూడదు, నీవే పరిచారకుడు వలె ఫీల్ అవ్వకూడదు, నీవే ఆ బాధ్యతను తీసుకోరాదు. దావీదుకు తెలుసు ఆ సింహాసనం ఖాళీ అయిందని, నేరుగా వెళ్ళి అద్రోహించవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని వద్దకు వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడిన వాడు దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు, సమస్తము ఎరిగిన వాడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మొదటివాడుగా ఉన్నవాడు. కానీ ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడుతున్నవాడు, తండ్రికి తెలియపరుస్తున్నాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, కానీ ఆయన ప్రతి విషయము తండ్రికి తెలియపరుస్తున్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప లక్షణం చూడండి, భూమి మీద ప్రతి విషయంలో తండ్రికి ప్రార్థించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తున్న దావీదు. ఉదయకాలం నెంబర్ 1 నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడదాం. డబ్బు ఉంది కదా అని డబ్బు మీద ఆధారపడవద్దు. మన ఆరోగ్యం ఉంది కదా అని చెప్పి ఆరోగ్యం మీద ఆధారపడవద్దు. మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించడానికి మనం లేము. ప్రతి విషయం, దేవా నేను ఈ పని చేయాలా వద్దా, నేను ఈ పని కొనసాగించాలా వద్దా, నేను ఇలా చెయ్యాలా వద్దా అని ప్రతి విషయంలో మన దేవుని మీద ఆధారపడి కొనసాగుతాం. మనకు మాదిరి దావీదు కనబడుతున్నాడు. దానికంటే ప్రాముఖ్యమైన మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు. దేవుని అనుమతి లేకుండా మనం ఎన్ని చేస్తూ ఉన్నాం? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని అనుమతి లేకుండా మనం చేసేది ఎక్కువ. ఏం ప్రారంభించాం దేవుని అనుమతి చేసి? నీ జీవితంలో, నీ లైఫ్లో ఒక్కసారైనా నువ్వు దేవుని వద్ద, దేవా నేను ఈ పనిని చేస్తున్నాను, ఇది నీ అనుమతి ఉందా లేదని ప్రశ్నించావా? ప్రార్థించావా? దేవుని సన్నిధిలో కనిపెట్టామా? ఆ అలవాటు మనకు లేనే లేదు. ప్రతిదీ మన సొంత ఆలోచన, ప్రతిదీ మన సొంత నిర్ణయమే, ప్రతిదీ మన పక్కవారి నిర్ణయమే, ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడి చేసేదే. కానీ దేవుని మీద ఆధారపడి ఏ కార్యాన్ని మనం చేశామా? లిస్టులో రాసుకుంటావా? నేను ఈ పనిని నేను దేవుని మీద ఆధారపడి చేశాను ఈ భక్తి జీవితంలో అని నువ్వు చెప్పగలవా? దావీదైతే చెప్తాడు, దేవా సౌలును తరుగుతా ఉన్నాడు, దొరికాడు, చంపాలా వద్దని నేను అడిగాను కదయ్యా. కేయిలా వాళ్ళు ఫిలిస్తీన్లో ఆక్రమించుకున్నప్పుడు నేను చంపాలా వద్దని అడిగాను కదయ్యా. అమాలేకి వచ్చినదే దోసుకొని పోయేవాళ్ళు, నేను పట్టుకోవాలా వద్దా, తరమాలా వద్దని నిన్ను అడిగాను కదయ్యా. దావీదు చెబుతాడు సాక్ష్యం. మనం ఏం చెబుతాం? మనం ఏమని అంటాం? దేవా నేను ఇది కొనాలనుకుంటున్నాను, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇలా ప్రవర్తించాలనుకుంటున్నాను, ఇలా కొనసాగాలి అనుకుంటున్నాను. ఎన్నడైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా కనిపెట్టామా? ప్రార్థించామా? విచారణ చేశామా? ఒక్కట కూడా మన జీవితంలో, మన భక్తి జీవితంలో చాలా చాలా తక్కువ. పిల్లరా, మధ్యాహ్న కాల వేళలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దావీదు వలె విచారణ చేసేవారు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె తండ్రి మీద ఆధారపడిన వాళ్ళు కావాలి. మనము కూడా ఆయనే తండ్రి చిత్తానికి కనిపెడితే, ఆయనే తండ్రి మీద ఆధారపడి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రిని కనపరచాలని, తండ్రిని వెచ్చించాలని, తండ్రి మాట లోబడి ఉండాలని ఎంత విధేయత కనబరిచినాడే. మనము ఒక్కసారైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థించామా? ఆయన నామములో మనం కనిపెట్టామా? ఆలోచన చేద్దాం, దాటి వెళదాం. నెంబర్ 1, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడిన వాడు దావీదు. రెండో మాటకు వెళ్దాం. అక్కడే ఒక మాట. రెండవది ఏం చేశాడంటే, అక్కడ రండి, సమయం 2వ గ్రంథం 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేషు గిలాదు వారు. దావీదు తెలుసుకొని యాబేషు గిలాదు వారి వద్దకు దూతలను పంపి, అదేనండి. ఇప్పుడు నెంబర్ 1 మనం ఇప్పుడు 2వ మాట చూస్తా ఉన్నాం. 2వ మాట ఏంటంటే, ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దావీదు ఈ 5వ వచనం ప్రకారం దావీదు ఎక్కడ ఉన్నాడు? హెబ్రోన్లో ఉన్నాడా? సింహాసనం మీద ఉన్నాడా?
సింహాసనం మీద ఉన్నాడు. ఏ సింహాసనం? ఏ సింహాసనం? సౌలు మరణించిన తర్వాత ఏ సౌలు? దావీదును చంపాలని ప్రయత్నం చేసిన సౌలు మరణించాడు, చనిపోయాడు. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత చనిపోయిన శవానికి సహాయం చేశారు కొంతమంది. ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఆ మొండాన్ని తీసుకెళ్ళి ఆ తలని వాళ్ళ దేవత దగ్గర గుడిది పెట్టినప్పుడు ఈ యాబేష్ గిలాదు వారు సాహసం చేసి ఆ మొండాన్ని తీసుకొని వచ్చి మా రాజుకి ఇలా జరగడం అవమానం అని చెప్పి తీసుకొని వచ్చి సమాధి చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. నేను మీకు అర్థమవడానికి వచ్చి ఇలా అంటాను. ఇప్పుడు మన శత్రువు ఉన్నాడబ్బా, మన శత్రువు ఉన్నాడు, మన శత్రువుకి కొంతమంది సహాయం చేశారు. ఇప్పుడు మన శత్రువు చనిపోయాడు, ఇప్పుడు నేను మంచి స్థాయిలో ఉన్నా. ఇప్పుడు నా శత్రువులు సహాయం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తా? అది చెప్పడానికే నేను ఈ మాట చెప్తున్నాను, నల్లా చెప్తున్నాను. నా శత్రువు ఉన్నాడు, నా శత్రువుకి కొంతమంది ఏం చేశారు? సహాయం చేశారు. ఇప్పుడు నా శత్రువు చనిపోయాడు, సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తా? సింహాసనం మీద ఉండి అధికారం ఉంది నాకు, నేను వాళ్ళకి ఏం చేయాలి? అరే వాడు బ్రతికున్నంత కాలము, ఆయన బ్రతికున్నంత కాలాన్ని చంపాలని చూశాడే, ఆ చనిపోయిన శవం అలాగే ఉంటే అవమానం కదా. మీరెళ్ళి తెచ్చారు, నాకు కూడా తెలుసు కదా, మీరెళ్ళి తెచ్చారంటే మీరంతా గొప్పోళ్ళ, మీరు సౌలు అంతగా ప్రేమిస్తారా? మీకు సౌలు అంటే అంత ప్రేమ? అసలు నా శత్రువు చనిపోతే మీరెందుకు అలా చేస్తారని చెప్పి వాస్తవాన్ని దావీదు ఏం చేయాలి? వారిని శిక్షించాలి, అవసరమైతే వారిని చంపాలి. కానీ దావీదు మనసు చూడండి దావీదు మనసు ఎంత గొప్పదో. 5వ వచనం, సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని తెలుసుకొని యాబేష్ గిలాదు వారి వద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి నీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టింది కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. చూడండి, యాబేష్ గిలాదు వారిని దీవిస్తున్న దావీదు మనసు చూడండి ఎంత గొప్పదో. దావీదు యొక్క మనసు ప్రభువైన యేసుక్రీస్తు మనసును జ్ఞాపకం చేస్తూ, మనం శత్రువులమై ఉండగా ప్రభువు కూడా చూడండి సిలువలో ఉన్నప్పుడు ఏమంటాడు? వారిని క్షమించలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించాడు. ఇప్పుడు వీళ్ళు యాబేష్ గిలాదు వారిని కూడా దావీదు ఏం చేశాడు? క్షమించాడు. దావీదు మనసు ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసును మనం చూస్తా ఉన్నాం. దావీదు మనసు ప్రతి విషయంలో దేవుని వద్ద విచారణ చేసిన మనసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడిన మనసు, ప్రభువును చూపిస్తున్న మనసు దావీదు. రెండోది, తన శత్రువులు ఎడల ప్రేమను చూపిన వారికి ఉపకారం చూపుతున్నాడు. లేకపోతే తన రాజైన సౌలు మరణ విషయంలో యాబేష్ గిలాదు వారు చూపిన ప్రేమను బట్టి దావీదు వారిని దీవిస్తున్నాడు. దీవించడం మాత్రమేనా అంటే కాదు. ఇంకో మాట అంటారు చూడు, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రతి ప్రకారము చేసేదను. మీ యజమానుడు సౌలు మృతి పొందిన కానీ యూదావారు నాకు తన మీద రాజుగా పట్టాభిషేకం చేసిన కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యుల అభయమిస్తున్నాడు. ఎంత అభయమో చూడండి. మీకే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రెండోది, నేను మిమ్మల్ని చేయను, మీరు ధైర్యం కలిగి బలాఢ్యులే ఉండండి. దావీదు మనసు చూడు ఎంత గొప్పదో. ఒకటి, దావీదు మనసు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే మనసు. రెండోది, శత్రువుల పట్ల ఉపకారాన్ని చూపే మనసు. ఉపకారాన్ని ధైర్యపరుస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ యజమానుడైన, మీ యాజకుడైన, మీ రాజు అయిన మీ సౌలుని విషయంలో మీరు చేసిన దాన్ని బట్టి దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు. దావీదుకున్న మనసును మనం చూస్తాం. దాటి వెళదాం. దావీదు గురించి చూస్తా ఉన్నాము. రెండో మాట, మనం దావీదు చేసిన గొప్ప మనసు ఏంటంటే శత్రువులు ఆయన అసలు దావీదు భావించలేదు కాబట్టి వారికి మేలు చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి దాటి వెళదాం. మూడవది 11వ వచనం చదువుతారా? 11వ వచనం, దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. దావీదు యొక్క పరిపాలన మనం చూస్తా ఉన్నాం. మూడవది పరిపాలన. ఒకటి, ప్రార్థన చూసాం.
రెండోది మేలు చూస్తున్నాం, దావీదు చేసిన మేలును చూస్తున్నాం. మూడోది దావీదు యొక్క పరిపాలన. హెబ్రోన్లో ఎన్ని సంవత్సరాలు చేశాడు? 7 సంవత్సరాల 6 నెలలు. రెండో సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? 5వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చదువుదాం. వాస్తవానికి దావీదు 30 ఏండ్లు వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసిన. 5వ వచనం, హెబ్రోనులో అతడు యూదావారి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదావారి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసింది. ఇప్పుడు లెక్క సరిపోయిందా? దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాలు అయితే హెబ్రోన్ వారి వట్టుకే పరిపాలన చేసిందేమో, యూదావారిని హెబ్రోన్లో ఉండి పరిపాలన చేసిందేమో 7.5 సంవత్సరాలు. తదుపరి మనం చూసినప్పుడు యెరూషలేములో ఉండి ఇశ్రాయేలు వారిని అలాగే యూదా వారిని ఏలిందేమో 33.5 సంవత్సరాలు. అంతేనా? 33 సంవత్సరాలు, మొత్తం 40 సంవత్సరాలని. ఇప్పుడు దావీదు పరిపాలన చూస్తామని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు. తదుపరి రాజైన దావీదు కూడా 40 ఏళ్ళు ఎన్నో సంవత్సరాలు ఆ పరిపాలన కొనసాగించాడు? ఎన్నో సంవత్సరం? 4వ వచనం చదువుతారా? 5వ అధ్యాయం 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడైనప్పుడు పరిచర్యను లేకపోతే పరిపాలన కొనసాగించాడు. అంతేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య ఎప్పుడు ప్రారంభించాడు? ఎట్లూపురం కాదు, లూకాసు వార్త 3వ అధ్యాయం 23 గంటలు. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం చదువుతారా? లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎంతంట? 30 ఏండ్లు. దావీదు యొక్క ప్రార్థనలో ప్రభువును చూపించినవాడు, దావీదు యొక్క ఉపకారంలో ప్రభువును చూపించినవాడు, దావీదు యొక్క పరిచర్యలో లేకపోతే దావీదు యొక్క పరిపాలనలో ఎవరిని చూపిస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నాడు. ఆ పరిపాలనలో దావీదు వయసు 30 సంవత్సరాలు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధింపడంలో ఎన్ని సంవత్సరాలు? ఆయనకి 30 సంవత్సరాలు. దావీదుకి 30 సంవత్సరాలప్పుడు పరిపాలన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధించడానికి ఆయన సంవత్సరాలు ఎప్పుడు? 30 సంవత్సరాలు. అట్లయితే ఈ 3 విషయాల్లో మనం ఎవరిని చూపించాడు దావీదు? ఒక దావీదు గురించి ఏ మాటకి చూస్తా ఉన్నాం. రెండోది మనం తర్వాత అహీనోయము, అభయగేయులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ జస్ట్ టచ్ చేయటమే, ఊరికి ఆ అధ్యాయంలో వారిని జ్ఞాపకం చేసి దాటి వెళ్ళటమే. అయితే ఈ మధ్యాహ్న కాల వేళలో మన దావీదు లక్షణాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థించిన వాడు. ఏ విషయాల్లో ప్రార్థించాడు? శత్రువులకు మేలు చేసే విషయంలో ప్రార్థించాడు. రెండోది శత్రువులను శిక్షించే విషయంలో ప్రార్థన చేశాడు. మూడోది సింహాసనానికి వెక్కే విషయంలో ప్రార్థించాడు. చాలా విషయాలలో దావీదు ప్రార్థన. ఒక్క మాట చూడండి, కీర్తన గ్రంథంలో రండి. కీర్తన గ్రంథము మనం ఒక మాట చదివితే మనకు బాగుంటుంది. 24వ అధ్యాయం, కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 4వ చరణం 5వ చరణం చూద్దాం. 24వ అధ్యాయము 4వ చరణం 5వ చరణం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు. అంటే నేను ప్రతి విషయంలో ఆయన ఆశ్రయిస్తున్నాను. నేను దీవించబడడానికి గల కారణం, నేను వెచ్చింపబడడానికి గల కారణం, ప్రతి విషయంలో నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను? దేవుని ఆశ్రయించినంత కాలముని వర్ధిల్లుతావు. మనుషులను, నీ జ్ఞానాన్ని, నీ ధనాన్ని, నీకు సంబంధించిన వాటి మీద ఆధారం చేసుకున్నంత కాలము నువ్వు ఎన్నడూ వర్ధిల్లవు.
వర్ధిల్లినట్టే కనబడిన చివరికి దాని అంతిమ ఫలితం అది శూన్యమే, నష్టమే. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ప్రతి విషయంలో దావీదు దేవుని మీద ఆధారపడబట్టే దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అంతగా దీవించాడు, అంతగా హెచ్చించాడు. మనము కూడా ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన కూడా ప్రతి విషయంలో ఎన్నో విషయాల్లో తండ్రి మీద ఆధారపడేవారు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును చూపిస్తున్న దావీదు, మనం ఎవరిని చూపిస్తూ ఉన్నాం? దావీదు పని విషయంలో, దావీదు పరిపాలన విషయంలో, దావీదు చేసే పరిచర్య విషయంలో, దావీదు చేస్తున్న ప్రార్థనలో దేవుణ్ణి చూపించాడు. దావీదు ప్రార్థన, దావీదు పరిపాలన, దావీదు యొక్క ఆ చేసే పరిచర్యలో కూడా అన్ని విషయాల్లో ఎవరిని చూపించాడు? ప్రభువును చూపించాడు. ఒకటి ఏం చూపించాడు? దావీదు యొక్క ఏమి దావీదు మొదటగా ఏం చూపించాడు? ప్రార్థన. అదే కదా, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను పోవుదునా, వెళ్ళాలా వద్దా? దావీదు ప్రార్థన. యాబేష్ గిలాదు వారికి తను చేసిన పరిచర్య, మేలైన పరిచర్య. మూడవది దావీదు చేసిన పరిపాలన. 7.5 సంవత్సరాల పాటు హెబ్రోనులో యూదావారి మీద రాజుగా ఉన్నాడు. ఈ దావీదు యొక్క క్వాలిటీస్ ఇది ఈ అధ్యాయంలో. మనం తర్వాత చూస్తాం, తర్వాత వచనాల్లో, తర్వాత వివరాలు మనం అన్ని చూద్దాం. దేవుడి లేఖన భాగాలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వచ్చినట్లయితే మనం ప్రార్థించాం.